నమస్తే అమ్మా. మీరు వస్తారని మధ్యాహ్నమే తన రూమ్ కి వెళ్ళిపోయాడే. వాడు అక్కడే దిగమని చెప్పాడమ్మా. ఈ బుర్ర తక్కువ వెదవే ఇక్కడ దిగుదామన్నాడు. ఏమ్మా వాడుండే రూమ్ ఎక్కడో నీకు తెలుసా అమ్మా? తెలుసు. అది మా తమ్ముడే వాళ్ళకి ఇల్లు వెతికి పెట్టాడు. అవునా? రెండమ్మ, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏంటమ్మా అందరూ ఒకే తరగతిలో చదువుతున్నారా? అవును. అమ్మాయిలు కూడా చదువుతున్నారని చెప్పలేదు చూసావా? దొంగనా కొడుకు వాళ్ళ నాన్నలాగే. ఏమ్మా కాలేజ్కి సరిగానే వస్తాడా? మీరు భలే అడిగారు. 10:30కు కాలేజ్ అయితే 7 గంటలకే కాలేజ్కి వచ్చేస్తాడు. సాయంత్రం 7 గంటలకా? అది కాదు, పిడుగు పడినా కూడా 9 గంటల దాకా లేవుడు కదా వాడు. నోరు మూసుకుని పదరా. ఏమ్మా ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? పక్కనే వచ్చేసాం. అప్పటి నుంచి ఇదే చెప్తున్నావు. వచ్చేసాం, పదండి. ఈ వీధిలోనే ఉంటాడు. ఇంకేంటి మరి? ఒకటి మర్చిపోయేవే. ఏంటి? భక్తి. భక్తి మీ అబ్బాయి నాడే పూజారిలో పుట్టాల్సిన వాడు. అయ్యయ్యో, వాడికి ముక్క లేకపోతే ముద్దే దిగదు. అది కాదండి, అమావాస్య అయినా శనివారం అయినా గుడికి పూజారి వచ్చినా రాకపోయినా తను మాత్రం ఖచ్చితంగా గుడికొస్తాడు. తనకి అంత భక్తి కదవే. విన్నావా? ఇలా జరగడానికి ఛాన్స్ లేదే. ఏంటే మీ క్లాస్ లో సత్య అని ఇంకెవరైనా ఉన్నారా? నోరు ముయిరా. వీడికి గుళ్ళమ్మా. అమ్మా కనకదుర్గమ్మా, నా బిడ్డకి ఇప్పటికైనా కళ్ళు తెరిపించావు తల్లి. ఇదేనండి ఇల్లు. బంగారు తల్లివి, మనసారా 4 మంచి మాటలు చెప్పావమ్మా. ఇదిగో ఎదవ వల్ల అలా అయిపోయాడమ్మా. లేకపోతే కలెక్టర్ అయి ఉండేవాడు. మీకు ఫ్రెండ్ అయ్యాడు కదా, ఇంకా అంతా మంచి జరుగుతుందిలే. సరే జరుగుతుంది. వాడి వాలకం చూస్తుంటే ఈ పిల్లతోటే జరిగేలా ఉంది. ఒరే సత్య. ఐఏఎస్ కలెక్టర్. భలే మాట్లాడావే. సత్య బాబు జోసఫు. అమ్మా ఇప్పుడేనా రావడం? ఏం బాబు బాగున్నావా? బాగున్నానమ్మా. దీపావళికి చూశాను, ఇలా చిక్కిపోయావేంటయ్యా? అలా ఏం లేదమ్మా. బస్సు ఎలా ఉన్నావు? బస్సు కొంచెం పక్కకు పెట్టరా. అమ్మా ఒక్క నిమిషం. అమ్మా కూర్చోండమ్మా. బాబు ఇంట్లో అంతా సౌకర్యంగానే ఉంది కదా? మీరే వంట చేసుకుంటున్నారా ఏంటి? అవునమ్మా, మేమే వంట చేసుకుంటున్నాం. ఎలాగోలా హాస్టల్ భోజనం నుంచి తప్పించుకున్నారు. అవునమ్మా. అక్కడ పెట్టండి. ఎంతసేపు నీకోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేయాలమ్మా. ఎక్కడ దిగావు నువ్వు? ఈ బుర్ర తక్కువడు నువ్వు కాలేజీలో ఉంటావని అక్కడ దిగమన్నాడు. నీ బుద్ధి ఏమైంది? ఊరుకోరా, వచ్చేసారు కదా. పెద్ద ఆయన ఎలా ఉన్నారమ్మా? ఆయన గురించి ఎందుకు అడుగుతావులే, శనగ మిల్లే గతని అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు కూడా పక్కనే ఒక మిల్లు పెట్టారు. దాన్ని బాబు పేరు మీద రాయిద్దామనే నిన్ను ఒకసారి చూసి వీడిని తీసుకెళ్దామని వచ్చా. తీసుకో. రే అక్కడేం వెతుక్కుంటున్నావురా? ఊరికే అలా కూర్చోకుండా ఆ సంచిట్ ఇవ్వరా? ఎప్పుడు చూసినా నాకే పనులు చెప్తావు. నీ కొడుకు ఏం చెప్పుకో. నీ కొడుకు పక్కనే ఉన్నాడుగా, వాడికి చెప్పొచ్చుగా. ఇదిగా నాతో పని చేయించకపోతే నీకు నిద్ర రాదు. ఇవాళ మేమిక్కడికి వస్తున్నామని తెలిసిన వెంటనే వీళ్ళ నాన్న వరప్రసాద్ బట్టల షాప్ కెళ్ళి బట్టలు తీసుకొచ్చారు బాబు. ఎలా ఉన్నాయి బాబు? బాగున్నాయా? బాగున్నాయి. ఏ జోసఫ్ ఏమైందయ్యా? అయ్యో ఏడోకయ్యా. రే ఇటు చూడరా. ఏంటయ్యా? రే జోసఫ్ ఏడోకరా. దేనికి కూడా ఏడుస్తారా చెప్పు. ఊరుకో. ఏమైంది? అత్తయ్య త్వరగా పెట్టు. పెడుతున్నా ఆగరా. ఇదిగో అయ్యా. నాన్న సత్య, అమ్మా ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? అద్దా పక్క వీధే అమ్మా, 6వ ఇల్లు. వాళ్ళింటి వాకెట్లో మల్లెపందిరుంటుంది. ఇప్పుడు సీజన్ కదా, ఆ చెట్టు నిండా పూలు బాగా పూసాయి. నాకేం తెలీదమ్మా. అవునమ్మా, వీడికి ఏమీ తెలీదమ్మా. అవునవును, వాళ్ళ నాన్నలాగే అమాయకుడు కదరా. ఆ ఇల్లు కట్టిన మేస్త్రి పేరు తప్ప అన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు. వీణ్ణి పట్టుకొని అమాయకుడు వెళ్ళిపోతుందిరా. ఏ మనుషుడు ఏం చేస్తున్నా? ఏంట్రా బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? వస్తూ ఉంటుంది. జోసఫ్ నువ్వేం దిగులు పడకయ్యా. చదువు అయిపోయాక బాబుతో పాటు ఊరికొచ్చేయి. సరేమ్మా. నాన్న సత్య, మన ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, జోసఫ్ కు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. అలాగేనమ్మా. ఏం బాబు నీకు ఇష్టమేగా? ఇష్టమేనమ్మా. సిగ్గుపడుతున్నాడు చూడు. అరే బస్ వచ్చేసిందిరా, అన్ని జాగ్రత్తగా తీసుకురా. జోసఫ్ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండయ్యా. మీరు వెళ్ళండి.
జోసఫ్ వస్తాను బాబు, సెలవులు కూరొచ్చేసాయి. సత్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు అమ్మ నదులు మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏంట్రా? నువ్వు వెళ్ళారా? మళ్ళీ మాట్లాడతా.